హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా హోమ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది అందరికీను? ఐ హోప్ ఎవ్రీవన్ మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే మనకి నన్ను చాలా మంది మెటీరియల్స్ కానీ ఎంసీక్యూస్ కానీ అడిగారు. ఆల్మోస్ట్ టాపిక్ వైజ్ అన్నీ రెడీ అయ్యాయి. ఎవరికైనా మెటీరియల్స్ కావాలి, ఎంసీక్యూస్ కావాలి, క్లాస్ నోట్స్ ప్లస్ ఎంసీక్యూస్ ఆర్ఎల్స్ అని మోడల్ పేపర్స్ ఇలా ఏం కావాలన్నా నాకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోయి పర్సనల్ గా మెసేజెస్ చేయండి. వాట్సాప్ లోని పర్సనల్ గా మెసేజెస్ చేసిన అందరికీను నేను పీడిఎఫ్ కానీ క్లాస్ నోట్స్ కానీ, కొంతమంది క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవట్లేదని చెప్పారు. జాబ్స్కి వెళ్ళి వస్తున్నాము, టైం లేదు మేడం, మీరే నోట్స్ ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నారు. నేనైతే మొత్తం నోట్స్ ఒకేసారి ఇవ్వలేను, కానీ ఇప్పుడు టాబ్లెట్స్ అయిపోయింది, క్యాప్సూల్స్ అయిపోయింది, లైక్ పేరెంట్రల్స్ అయిపోయింది, ప్రిస్క్రిప్షన్ అయిపోయింది, డైజెస్టివ్ సిస్టమ్ అయిపోయింది, మెడిసినల్ కెమిస్ట్రీలో హైడ్రోసైకిల్ కెమిస్ట్రీ అయిపోయింది, ఏఎన్ఎస్ స్టార్ట్ చేసాము, ఫార్మకాలజీలో ఏఎన్ఎస్ అయిపోయింది, బీపీపీకేలో డ్రగ్ అబ్జార్ప్షన్ స్టార్ట్ చేసాము. ఇలా ఏవైతే టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నామో వాటికి మాత్రం నేను మీకు మెటీరియల్ ఇవ్వగలను. వాటికి మెటీరియల్ ఇస్తాను. ఒక్కో దానికి ఒక 100+ ఎంసీక్యూస్ ఇస్తాను. టాబ్లెట్స్ అనుకోండి ఒక 100 ఎంసీక్యూస్, క్యాప్సిల్స్ అనుకోండి ఒక 100 ఎంసీక్యూస్. ఎగ్జామ్స్ లోని ఏ ఏరియాలోని రిపీటెడ్ గా టచ్ చేస్తున్నారు, ఏవైతే ఇంత ముందు వచ్చున్నాయి, ఎక్కడ అడగటానికి ఎంసీక్యూ అవకాశం ఉందో ఆ ఏరియాని బేస్ చేసుకొని ఎంసీక్యూస్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్ లో ఉంది. నేను మీ అందరికీ ఇస్తాను. ఎవరికైతే కావాలో వాళ్ళు నాకు వాట్సాప్ లోని పర్సనల్ గా మెసేజ్ చేయండి. మీకు క్లాస్ నోట్స్ ప్లస్ ఎంసీక్యూస్ అన్ని రెడీగా ఉంటాయి. ఓకే, చాలా మంది అడుగుతున్నారు మేడం జిఎంపి 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 చెప్పండి అని ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో నాకు వాట్సాప్ లో. సో ఇవాళ మనం ఆ టాపిక్ స్టార్ట్ చేద్దాం. కొత్త టాపిక్, మన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ లో భాగంగా ఇవాళ ఇంకొక కొత్త సిలబస్, కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నా. సారీ, కొత్త టాపిక్ జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఓకే, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఏ షెడ్యూల్ కింద వస్తుందండి? గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఏ షెడ్యూల్ కింద వస్తుంది? షెడ్యూల్ ఎం. ఓకే, షెడ్యూల్ ఎం, షెడ్యూల్ ఎం కింద వస్తుంది. సో ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందే చెప్తున్నాను, కొంచెం డ్రై సబ్జెక్ట్ ఇది. కాకపోతే అసలు జిఎంపి అంటే ఏంటి ఒక అర్థం చేసుకోవాలి మీరు. ఇది చదువుకుంటూ ఎంసీక్యూస్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్స్ చెప్పడం, అన్ని సబ్జెక్ట్స్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఓకే, అయినా సరే నేను చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు చెప్తాను. అన్ని సబ్జెక్ట్స్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు, కొంచెం ఇదిగానే ఉంటుంది. సో నేను మీకు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. దీని మీద ఎంసీక్యూస్ నేను ఇస్తానండి మీకు. జిఎంపికి ఎంసీక్యూస్ నేను ఇస్తాను. సో వినండి ఫస్ట్, అసలు కాన్సెప్ట్ ఏంటి, ఏం జరిగిద్ది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది జీపాట్, నైపర్, యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్, స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ, ఇలా ఫార్మసీ రిలేటెడ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఈ క్లాస్ మాత్రం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇవాళ మనం జిఎంపి గురించి ఇంపార్టెంట్ ఏమని, ఏ ఏరియాస్ అన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, జిఎంపి అంటే ఏంటి, అసలు జిఎంపి ఎందుకు ఇంపార్టెంట్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో జిఎంపి రోల్ ఏంటి, జిఎంపి ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకే, జిఎంపి ఫాలో అవ్వకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి అన్ని కూడా ఇవాళ మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక థియరీ సబ్జెక్ట్ లాగా చూడకండి. ఓకే, మెయిన్ గా జిఎంపి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఎందుకు వాడతారంటే క్వాలిటీ, సేఫ్టీ అండ్ ఎఫికసీ. ఓకే, క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ మెయింటైన్ చేయడానికి జిఎంపి అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. క్వాలిటీ అండ్ సేఫ్టీ, ఎఫికసీ మెయింటైన్ చేయడానికి. ఓకే, ఇంకా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే మంచి కమాండ్ ఉండాలి. జిఎంపి ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ కి ఈ సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ అనేది ఉండాలి. ఓకే, వాట్ ఈస్ జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ని కన్సిస్టెంట్ గా గుడ్ క్వాలిటీతో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్, ప్రాక్టీసెస్ ని గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటాం. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ని అంటే ఇప్పుడు ఒక 10 బ్యాచెస్ ప్రిపేర్ చేసామనుకోండి, టాబ్లెట్స్ ఒక బ్యాచ్ వస్తే సరిపోతుందా?
ఒక 10 బ్యాచెస్, ఒక్కో బ్యాచ్ లోని ఒక 100 ఉన్నాయి అనుకోండి. అలా చేస్తే ఇందులోని ఒక బ్యాచ్ వచ్చి రెండో బ్యాచ్ రాకపోతే సరిపోతుందా? అలా ఉండకూడదు కదా. ప్రతిది కూడా కాన్సిస్టెంట్ గా ఎన్ని చేస్తే అన్ని, ఎన్ని 20 బ్యాచెస్ 30 బ్యాచెస్ ఏ బ్యాచ్ ఆఫ్ డ్రగ్స్ ప్రిపేర్ చేసిన ఫ్రమ్ ది ఫస్ట్ రా మెటీరియల్ దగ్గర నుంచి కూడా టిల్ ది ఫినిష్డ్ ప్రోడక్ట్ వరకు కూడాను ఓకే కన్సిస్టెంట్ గా క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ని కన్సిస్టెంట్లీ గుడ్ క్వాలిటీతో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫాలో చేయాల్సిన ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ని గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటాం. ఓకే మెడిసిన్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలి. కానీ క్వాలిటీ ఉండాలి అంటున్నాం ఫైనల్ ప్రోడక్ట్. బట్ క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ గా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది అని అంటే సరిపోతుందా? ఒక ఏదన్నా మ్యానుఫ్యాక్చర్ చేసి క్వాలిటీ ఉందంటే సరిపోతుందా? లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ అనేది ఫైనల్ గా ఇచ్చిన ఫైనల్ ప్రొడక్ట్ లోనే కాదనమాట. ఫైనల్ గా ఇచ్చిన ఫైనల్ ప్రొడక్ట్ లోనే కాకుండా క్వాలిటీ ఎక్కడెక్కడ మెయింటైన్ చేయాలంటే మనం రా మెటీరియల్స్ దగ్గర నుంచి ఓకే రా మెటీరియల్స్ కాడ నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చేయాలి, ప్యాకింగ్ లో చేయాలి, స్టోరేజ్ లో చేయాలి, డిస్ట్రిబ్యూషన్ లో ఉండాలి. ఎవ్రీ స్టేజ్ అనమాట. ఎవ్రీ స్టేజ్ ఓకే ఎవ్రీ స్టేజ్ లో ప్రాపర్ కంట్రోల్స్ ఉండాలన్నమాట. ఒక ఫైనల్ ప్రోడక్ట్ క్వాలిటీది రావాలి అంటే ఎవ్రీ స్టేజ్ లోని ఒక ప్రాపర్ కంట్రోల్ అనేది ఉంటుంది. అందుకే జిఎంపి ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫైనల్ టెస్టింగ్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే క్వాలిటీ షుడ్ బి బిల్ట్ ఇన్ టు ద ప్రోడక్ట్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ. క్వాలిటీ షుడ్ బి బిల్ట్ ఇన్ టు ద ప్రోడక్ట్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే ఇది జిఎంపిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే ensuring the consistent quality and safety of a pharmaceutical products through the controlled manufacturing practices. సో ఫస్ట్ ఏం చేయాలంటే జిఎంపి ప్రాక్టీసెస్ ఇవన్నీ అసలు ఎందుకు ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆ టాబ్లెట్ కరెక్ట్ గా ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, కంటామినేషన్ ఉండకూడదు. ఏదన్నా అలా ఒక డోసెస్ ఫామ్ మ్యానుఫ్యాక్చరింగ్ జిఎంపి రూల్స్ ప్రకారం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఉండాలి. కరెక్ట్ స్ట్రెంగ్త్ ఉండాలి, డ్రగ్ కరెక్ట్ గా ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, ఇంకా నెక్స్ట్ అసలు కంటామినేషన్ ఉండకూడదు. అండ్ ఇంకేంటి ఇప్పుడు 10 బ్యాచెస్ ప్రిపేర్ చేస్తుంటే అందులో ప్రతిదీ కూడా యూనిఫామ్ గా ఉండాలి. యూనిఫామిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లేబులింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే థెరపెటిక్ ఎఫెక్ట్ సరిగా రాదు. ఫైనల్ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ అప్పుడు థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఓకే థెరప్యూటిక్ ఎఫెక్ట్ లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ లో టాబ్లెట్ లోని మనం ఏమవుతాం ఎక్సిపియన్స్ వాడతాము. ఏదైనా ఎక్కువ తక్కువ వాడామనుకోండి, ఎక్కువ వాడితే టాక్సిసిటీ ఎఫెక్ట్ వస్తుంది, తక్కువ వాడామనుకోండి అసలు థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఉండదు. అదే ఏదైనా మైక్రోబియల్ కంటామినేషన్ జరిగింది అనుకోండి, అప్పుడు పేషెంట్ హెల్త్ కి ఏమవుతాయి సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఓకే రాంగ్ లేబుల్ ఉందనుకోండి, అప్పుడు రాంగ్ మెడిసిన్ అనేది రాంగ్ పేషెంట్ కి వెళ్ళొచ్చు. లేబులింగ్ చూసుకోవాలి. సో ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్మాల్ మిస్టేక్ కూడాను చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ కి లీడ్ చేస్తుంది అనమాట. ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ మిస్టేక్ కూడా చేయకూడదు అనమాట, నాట్ ఈవెన్ ఏ మైనర్ మిస్టేక్. సో అందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకూడదని జిఎంపి అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ద ఇయర్ 2001. ఓకే ఇలాంటి అడుగుతారేమో, ఇయర్స్ డేట్స్ చెప్తాను నేను. ఓకే జిఎంపి ఎందుకు మెయిన్ గా పర్పస్ ఏంటంటే, జిఎంపి మెయిన్ పర్పస్ ఏంటంటే టు మినిమైజ్ రిస్క్స్ involved in the pharmaceutical manufacturing. To minimize risks involved in pharmaceutical manufacturing. ఇది జిఎంపి ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఓకే జిఎంపి హెల్ప్ అని పెట్టేసుకొని జిఎంపి హెల్ప్ టు ఫస్ట్ కంటామినేషన్ ఉండకుండా. ఓకే నెక్స్ట్ మిక్సప్స్ అంటే ఒక దాని ప్లేస్ లో ఒకటి ఏమన్నా మిక్స్ చేస్తామా అలాంటివి ఉండకుండా, ఎర్రర్స్ ఏమీ రాకుండా, అలాగే పూర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ రాకుండా. ఓకే
ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకి జిఎంపి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసిన ఫైనల్ ప్రొడక్ట్ టాబ్లెట్ చేశారా, క్యాప్సూల్ చేశారా, ఇంజెక్షన్ చేశారా, ఏదైనా సరే అది పేషెంట్ యూజ్ చేస్తున్నప్పుడు సేఫ్ గా ఉండాలి. ఓకే, అది సేఫ్ గా ఉండడం మీన్స్ వాటర్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక టాబ్లెట్ తీసుకున్నారండి, జ్వరం తగిలింది, జ్వరం తగిలినప్పుడు ఒక టాబ్లెట్ తీసుకున్నారు, అది దాంట్లోనే ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ లో మిస్టేక్స్ జరిగి అందులో ఎక్సిపియన్స్ ఏదన్నా, దీనికి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఇస్తాను చూడండి. ఏదన్నా ఎక్సిపియన్స్ ఏమన్నా ఎక్కువ తక్కువ అయ్యి 1 or 2 మిక్సప్ అయ్యి ఏదన్నా జరిగింది అనుకోండి, పేషెంట్ కి ఏమొస్తుంది, టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి, హెల్త్ పాడవుతుంది. సరే కలవాల్సిన సరిగా కలపలేదు, అప్పుడు ఏమవుతుంది, తీసుకుంటే టాబ్లెట్ పనిచేసిన థెరప్యూటిక్ లెవెల్ ఉండదు. ఓకే, అప్పుడు ఎక్స్పెక్టెడ్ థెరప్యూటిక్ లెవెల్ ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి మనం మంచిగా జిఎంపి యూజ్ చేసి క్వాలిటీ కన్సిస్టెంట్ గా యూజ్ చేసి ఏదైనా డోస్ వేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్ గా ఒక 10 బ్యాచెస్ ఒక కంపెనీ, ఒక ఫార్మా కంపెనీ ఒక 10 బ్యాచెస్ టాబ్లెట్స్ ప్రిపేర్ చేసింది అనుకోండి. ఫస్ట్ బ్యాచ్ క్వాలిటీ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ సూపర్ వచ్చేసి, సెకండ్ బ్యాచ్ వచ్చేసి యావరేజ్ గా వచ్చి, థర్డ్ బ్యాచ్ వచ్చి పూర్ క్వాలిటీ వస్తే సరిపోతుందా? లేదు కదా, కరెక్ట్ గా రావాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి అసలు ఎందుకు జిఎంపి వాడతారు, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జిఎంపి వాడతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. జిఎంపిలోని ఎవరెవరు ఉంటారంటే, అంటే ఎవరు మెయిన్ అంటే జిఎంపిలో పర్సనల్ అంటే ఇప్పుడు ట్రైనింగ్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు చేయటానికి ఉండదు కదా. ప్రాపర్లీ ట్రైన్డ్ అనమాట, ప్రాపర్లీ ట్రైన్డ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి, ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి. సెకండ్ ఏముండాలి, ప్రెమిసెస్ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఎలా ఉండాలంటే, ఆ ప్రెమిసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో అసలు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే లేఅవుట్ కాడ నుంచి లేఅవుట్ చూసుకోవాలి. లేఅవుట్ అంటే ఇంకెలా చెప్తాను అంటే, ఇల్లు కట్టాలనుకున్నారండి, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు వాస్తు చూసుకుంటారు కదా. ఇల్లు కట్టాలనుకోండి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ ఎంట్రన్స్ ఉండాలి. ఇలా ఎలా అయితే ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఒక వాస్తు అనేది చూసుకుంటారో, సేమ్ వే ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు కూడాను అలానే ఒక లేఅవుట్ అనేది ఇంపార్టెంట్. బికాస్ వన్స్ ఫార్మస్యూటికల్ కంపెనీలోకి వెళ్ళిన ప్రోడక్ట్ మళ్ళీ వెనక్కి రాకూడదు. అందులోకి వెళ్ళిందంటే ఫస్ట్ ఇక్కడ రా మెటీరియల్ స్టోరు, నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్, తర్వాత క్వాలిటీ టెస్టింగ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా కానీ, నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ ఏరియా కానీ, నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ ఏరియా కానీ, నెక్స్ట్ వాటర్ సిస్టమ్ కానీ, ఎయిర్ ఫిల్టరేషన్ కానీ, ఇలా ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చే ఏరియా కానీ, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. ఎయిర్ సిస్టమ్, అక్కడ ఎలాంటి ఎయిర్ సిస్టమ్ ఉండాలి, వాటర్ సిస్టమ్, ఏ వాటర్ పడితే ఆ వాటర్ వాడకూడదు కదా, ప్యూరిఫైడ్ వాటరే వాడతాం మనం. సో అది మెయింటైన్ చేయడానికి ఏంటి, తయారు చేసిన దాన్ని మంచిగా స్టోర్ చేయాలి, ప్యాక్ చేయాలి, అక్కడ కండిషన్స్ ఏంటి, అలాంటివి చాలా చాలా ఉంటాయి. అవన్నీ సబ్జెక్ట్ లోకి వెళ్తుంటే మీకు అర్థమవుతుంది, నేను చెప్తాను అన్ని కూడాను. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి ప్రెమిసెస్ ఆర్ ఇంపార్టెంట్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్విప్మెంట్. ఓకే, ఈ మెయిన్ ఏరియాస్ ఇన్ జిఎంపి అనమాట. ఎక్విప్మెంట్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ ఉండాలి. ఎక్విప్మెంట్ కూడా ప్రాపర్ గా డిజైన్ చేసి ఉండాలి, క్లీన్ గా అయి ఉండాలి, మెయింటైన్డ్ క్యాలిబ్రేటెడ్ అయి ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ ఎవ్రీ ఇంపార్టెంట్ యాక్టివిటీ, అసలు ఏం చేస్తున్నా సరే ప్రతి యాక్టివిటీ అనేది ఒక డాక్యుమెంట్ ఫామ్ లోని మనకి జిఎంపి లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా టాబ్లెట్ ప్రిపేర్ చేస్తున్నారండి, దాన్ని ఏమేమి వాడుతున్నాం, అసలు రా మెటీరియల్స్ ఏం తీసుకున్నాం, ఎలా క్వాలిటీ చెక్ చేస్తాం, ఎవ్రీ రిపోర్ట్, రా మెటీరియల్ క్వాలిటీ చెక్ చేసావా, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎక్సిపియన్స్ చెక్ చేసావా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొత్తం అసలు ఏమేమి వాడావు, ఎలా చేసావు, అన్ని కూడా డాక్యుమెంట్ రిపోర్ట్స్ రెడీగా ఉండాలి. ఆ రిపోర్ట్స్ మీద ఇంకొక టీమ్ సైన్ చెయ్యాలన్నమాట. ఆ టీం ఏంటో కూడా నేను చెప్తాను. ఓకే, సో డాక్యుమెంటేషన్ ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్షన్,
ఈ ప్రొడక్షన్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ప్రొసీజర్స్ ప్రకారం జరగాలన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ ప్రొసీజర్స్ ప్రకారం జరగాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్. మెటీరియల్స్ కానీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కానీ క్వాలిటీ టెస్టింగ్ ప్రాపర్ గా జరగాలి. మెటీరియల్స్ మీన్స్ రా మెటీరియల్స్ కాడ నుంచి, ఫస్ట్ రా మెటీరియల్ కాడ నుంచి మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చింది కదా, ఫైనల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ప్రతి టెస్ట్ అనేది చాలా ప్రాపర్ గా జరగాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్ వచ్చేసి శానిటేషన్ అండ్ హైజీన్. మనం ప్రిపేర్ చేసేదే ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్, సో దట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లెన్లీనెస్, పర్సనల్ హైజీన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలన్నమాట. ఎలా పడితే అలా వెళ్ళి చేయడానికి ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడేషన్. ఓకే, ప్రాసెస్ కన్సిస్టెంట్లీ ఎక్స్పెక్టెడ్ రూల్స్ ఇస్తున్నాయా అని ఎస్టాబ్లిష్ చేయాలండి. అన్ని ప్రాసెసెస్ మనం ఏమేమైతే ప్రాసెసెస్ వాడుతున్నామో అవి కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా వాడే ప్రాసెస్ అన్ని కూడాను కంటిన్యూస్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఇస్తున్నాయా లేదా అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్. అండ్ హియర్ మెటీరియల్స్ కానీ రా మెటీరియల్స్ కాడ నుంచి అగైన్ రా మెటీరియల్స్ కాడ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వరకు, ఫస్ట్ తీసుకున్న రా మెటీరియల్స్ కాడ నుంచి లాస్ట్ వచ్చిన ఫినిష్డ్ ప్రొడక్ట్ వరకు కూడా అప్రోప్రియేట్ కండిషన్స్ లోనే స్టోర్ చేయాలన్నమాట. వాటి రా మెటీరియల్స్ కి ఉంటాయి స్టోర్ చేయాల్సిన కండిషన్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్ స్టోరేజ్ కండిషన్ ఉంటుంది అనమాట. ఆ ఏరియాస్ లోనే మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్లైంట్స్ అండ్ రీకాల్. ఓకే, మార్కెట్ లోని క్వాలిటీ ఇష్యూ ఐడెంటిఫై అయితే అప్రోప్రియేట్ కరెక్టివ్ యాక్షన్ అండ్ రీకాల్ ప్రొసీజర్స్ ఉండాలన్నమాట. ఏదన్నా ప్రోడక్ట్ తీసుకున్నాం, దాని మీద ఏమని వచ్చింది, ఏమని కంప్లైంట్స్ వచ్చాయి, వెంటనే ఇమీడియట్ గా ఏ ప్రొసీజర్ వాడి దాన్ని కరెక్ట్ చేయాలి అని చెప్పేసి ఉండాలన్నమాట. ఓకే, ఇది అంతా జిఎంపి ఫ్రేమ్ వర్క్ లాగా అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి చెప్తాను ఇంకా చాలా వస్తాయి, అన్ని చెప్తాను. ఓకే, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. జిఎంపి అండ్ క్వాలిటీ కంట్రోల్ సేమా? ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. జిఎంపి ఇస్ బ్రాడర్ కాన్సెప్ట్ అనమాట. జిఎంపి అనేది చాలా బ్రాడ్ కాన్సెప్ట్ అది. ఓకే, జిఎంపి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి రిలేటెడ్ గా ఉంటుంది. కానీ క్వాలిటీ కంట్రోల్ ఏంటి, మెయిన్లీ టెస్టింగ్ అండ్ అనలిటికల్ యాక్టివిటీస్ తో అసోసియేట్ అయ్యి ఉంటుంది. జిఎంపి ఏంటి, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కి రిలేటెడ్. క్వాలిటీ కంట్రోల్ ఏంటి, టెస్టింగ్ కానీ అనలిటికల్ యాక్టివిటీస్ కి రిలేట్ అయ్యింది. ఎగ్జాంపుల్, ఒక రా మెటీరియల్ వచ్చింది, శాంప్లింగ్, టెస్టింగ్, స్పెసిఫికేషన్స్ మీట్ చేసిందా, ఇది క్వాలిటీ కంట్రోల్ లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా క్వాలిటీ కంట్రోల్ లోకి వచ్చింది అంటే రా మెటీరియల్ టెస్టింగ్, శాంప్లింగ్, టెస్టింగ్, ఇదే రా మెటీరియల్ వచ్చాక దాన్ని శాంప్లింగ్ చేసి టెస్టింగ్ చేయాలి. రా మెటీరియల్ వచ్చాక శాంప్లింగ్ చేసి టెస్టింగ్ చేసి మనం అనుకున్న స్పెసిఫికేషన్ కి మీట్ అయిందా లేదా, ఇది వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ కింద వస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది జిఎంపి దేని కింద వస్తుందంటే రా మెటీరియల్ ప్రాపర్లీ రిసీవ్ చేసుకున్నారా, దాని మీద కరెక్ట్ లేబుల్ ఉందా, ప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నారా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా క్లీన్ గా ఉందా, ఎక్విప్మెంట్ క్యాలిబ్రేటెడా కాదా, ఆపరేటర్స్ ట్రైన్డా కాదా, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఉందా, ఇవన్నీ కూడాను జిఎంపి ఫ్రేమ్ వర్క్ లోకి వస్తాయి అనమాట. ఇవన్నీ జిఎంపి ఫ్రేమ్ వర్క్ లో వస్తాయి. క్వాలిటీ కంట్రోల్ లోని వచ్చిన రా మెటీరియల్ కి టెస్టింగ్, శాంప్లింగ్, ఇది మన స్పెసిఫికేషన్స్ మీట్ అయింది అవి చూస్తాము. జిఎంపిలో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఎలా ఉంది, లేబుల్ ఉందా, రా మెటీరియల్ తీసుకున్నారా లేదా, ప్రాపర్ గా రిసీవ్ చేసుకున్నారా, ప్రాపర్ కండిషన్ లో స్టోర్ చేశారా, ఈక్విప్మెంట్ క్యాలిబ్రేటెడా కాదా, ఆపరేట్ చేసే వాళ్ళు ట్రైన్డా కాదా, డాక్యుమెంటేషన్ అంత క్లియర్ గా ఉందా లేదా, ఇవన్నీ చూస్తారనమాట. సో ఇక్కడ క్యూసీ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టెస్టింగ్ అండ్ క్వాలిటీ అసెస్మెంట్. ఓకే, టెస్టింగ్ అండ్ క్వాలిటీ అసెస్మెంట్. జిఎంపి అంటే ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్స్. ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అండ్
ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్స్. అండ్ ఈ రెండు కూడాను, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫార్మస్యూటికల్ క్వాలిటీ. ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ రెండు కూడాను ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే జిఎంపిలో ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సింది డాక్యుమెంటేషన్. మెయిన్గా ఎందుకు మెయిన్ అంటున్నానంటే, ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో, పేపర్ మీద పెట్టకపోతే, ఐ మీన్ డాక్యుమెంట్ రెడీ చేయకపోతే చెప్పలేము. ఓకే, అది కష్టమైపోద్ది అసలు ఎందుకు జరిగిందో. సో ఇది ఒక ఫేమస్ ప్రిన్సిపల్ అనమాట జిఎంపిలోనే డాక్యుమెంటేషన్ అనేది. ఏమేమి ఉంటాయి డాక్యుమెంటేషన్ అంటే, రా మెటీరియల్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, రా మెటీరియల్స్ డీటెయిల్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి స్టెప్ ఏం చేస్తున్నా కానీ రిపోర్ట్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్విప్మెంట్ క్లీనింగ్ కానీ, నెక్స్ట్ అసలు టెంపరేచర్, ఇప్పుడు ఒక్కొక్క టెంపరేచర్లో కొన్ని డోసేజ్ ఫార్మ్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ వాడిన టెంపరేచర్ ఏంటది, అలాగే ఎంతమంది ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఏంటి, పర్సనల్స్ రికార్డ్స్ కూడా ఉంటాయి. ఎన్ని టెస్టులు చేశారు, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, అన్ని టెస్టింగ్ రిపోర్ట్స్, ఏమైనా డీవియేషన్స్ జరిగాయా, డీవియేషన్ రికార్డ్స్. ఓకే, ఈ రికార్డ్స్ అన్ని కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏమైనా మిస్టేక్ జరిగితే అది ఫైండ్ అవుట్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది అనమాట. డాక్యుమెంటేషన్ ఉంటేనే ఎవిడెన్స్ కానీ మనకి ఏం జరిగిందని ట్రేస్ చేయడానికి కూడా కుదురుతుంది అనమాట. ఓకే, అండ్ మీరు ఇంకొక వర్డ్ వినే ఉంటారు, జిఎంపితో పాటు సిజిఎంపి. సిజిఎంపి, సి అంటే ఇక్కడ కరెంటు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. సిజి అంటే సిలో కరెంట్ అనమాట. ఓకే, సిజిఎంపి కరెంటు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, కరెంటు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనమాట. అంటే ప్రెసెంట్ డేస్ కానీ, అంటే ఏమంటారు, చేంజెస్ హ్యాపెన్స్ డే బై డే. ప్రతిరోజు ఏమన్నా కొత్త చేంజెస్ వస్తున్నాయి, వాటిని ఫాలో చేయటమే అనమాట. డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డే టు డే ఏమన్నా చేంజెస్ అయితే, వాటిని ఫాలో చేయటమే అనమాట కరెంట్ జిఎంపి అంటే. ఓకే, కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనమాట. మెయిన్ గా ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ని కన్సిస్టెంట్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ ఎఫికసీతో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అలాగే కరెంట్ సైంటిఫిక్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ని ఫాలో చేస్తూ, కరెంట్ ప్రస్తుతానికి ఏమేమి మోడిఫికేషన్స్ వచ్చాయి, ఏమేమి ఇంక్లూడ్ చేశారు, ఏమేమి ఎక్స్క్లూడ్ చేశారు, ఓకే, అలాంటివి వాడుతూ చేయాలన్నమాట. సిజిఎంపిలో సి అంటే కరెంట్ అన్నాం కదా, మామూలుగా టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ స్టాండ్స్ ఫర్ కరెంట్ అని కూడా అంటారు. ఇలా అనుకోవచ్చు, స్టాండ్స్ ఫర్ కరెంట్. ఓకే, సి అంటే స్టాండ్స్ ఫర్ కరెంట్. ప్రజెంట్ టైంలో అప్లికబుల్ గా ఉన్న గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, రెగ్యులేషన్స్ అండ్ టెక్నాలజీ చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కూడా కరెంట్ రిక్వైర్మెంట్స్ కి అప్డేట్ అవ్వాలి. ఓకే, అప్డేటెడ్ గా ఉండాలి అని చెప్పేసి ఈ సిజిఎంపి అని పెట్టారనమాట. ఓకే, సిజిఎంపి అంటే డే టు డే చేంజెస్ ని సిజిఎంపి అంటారు, స్టాండ్స్ ఫర్ కరెంట్ అంటారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ ఎం వచ్చేసి మనకి 2001 లో ఏమో వస్తే, దాన్ని డ్రాస్టిక్ గా చేంజ్ చేసింది ఏంటంటే షెడ్యూల్ ఎం లోనే కదా జిఎంపి ఉంది. 2023లో చాలా డ్రాస్టికల్లీ చేంజ్ అయింది అనమాట. ఓకే, జిఎంపి మీరు ఎంతో థియరీ లెక్క చదవద్దు, ఇదన్నీ గుర్తు పెట్టేసుకుందాం అన్నట్టు చదివితే గుర్తుండదండి, కొంచెం డ్రై సబ్జెక్ట్ అని చెప్తున్నాం కాబట్టి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడగొచ్చు అంటే, చాలా బేసిక్ గా జిఎంపి ఫుల్ ఫామ్ అడగొచ్చు. ఓకే, జిఎంపి ఫుల్ ఫామ్ అడగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసలు జిఎంపి ఆబ్జెక్టివ్ ఏంటని చెప్పేసి అడగొచ్చు. ఓకే, జిఎంపి ఆబ్జెక్టివ్ ఏంటని చెప్పేసి అడగొచ్చు. అసలు జిఎంపి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అడగొచ్చు. జిఎంపి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అడగొచ్చు. అలాగే జిఎంపి క్వాలిటీని ఎలా ఎన్ష్యూర్ చేస్తుంది, జిఎంపి క్వాలిటీని ఎలా ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్పేసి అడగొచ్చు. జిఎంపికి అండ్ క్యూసీకి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి. అసలు డాక్యుమెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ డాక్యుమెంటేషన్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి.
నెక్స్ట్ ట్రైనింగ్ పర్సనల్స్ ఎందుకు ఉండాలి, పర్సనల్ ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. కంటామినేషన్స్, అలాగే మిక్సప్స్, కంటామినేషన్స్, మిక్సప్, ప్రివెన్షన్ ఎలా ఉండాలి, ఏదైనా కంటామినేట్ అవ్వకూడదు ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్ ఏదైనా కానీ, అలాగే మిక్సప్ అవ్వకూడదు, అలాంటి అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, జిఎంపీలో కానీ సిజిఎంపీ కానీ మొత్తం చదివేసుకున్నాము. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే దాని తర్వాత మనం వెళ్ళి డీప్ గా డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి మీకు అర్థమవుతాయి అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో క్లాస్ వైండప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో కూడాను జిఎంపీ కంటిన్యూ చేద్దాము. ఓకే, మన ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే లైక్ చేసే వెళ్ళండి క్లాస్ అయిపోయాక. అలా లైక్ చేయకుండా సింపుల్ గా చూసేసి వెళ్ళకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు ఎంకరేజింగ్ గా ఉంటుందని చెప్పాను. ఈ చిన్న హెల్పే చేయమంటున్నాను. సో దట్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. అలానే అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.